नजदीक में आते समय ठीक रहेगा, वहाँ आते आप लोग किधर है, मतलब वो पाकिस्तान इंडिया टाइप का फिर शालू दावन साहब सावल देना। ठीक है, चलो दावन साहब साहब त्रिकराय साहब शास्त्री साहब चलो नमस्कार। सर कैमरा देखिए। अभी बीएन राजू एंड जया साहब डिसेज मेरे को अच्छी आड़ा వస్తారా దగ్గర వస్తున్నారు. ఓకే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోండి, కుర్చీ ఆల్టర్నేట్ కుర్చీ ఒక 2 నిమిషాలు. इसमें क्या रखे हो? ఇప్పుడు వసంతరావు గారు సిఎండి గారికి పట్టుబట్టలు బహుకరిస్తున్నారు. जरूर ये पहनना सर, ये प्यार से दिया है, कपड़ा है करके नहीं सोचना है. एक बार सबका बायोडाटा हम रीड आउट करके एक सम्मान पत्र भी बनाया है. सम्मान पत्र में बहुत कुछ लिखा है, एक किताब बन जाएगा सबका हिस्ट्री सब कुछ लिखने से सिंप्लीफाई करके हम किया है. तेलुगु में हम पढ़ेगा सर. స్వాతంత్రానికి ముందు ఉత్కల్, కళింగ, ఉత్తర అనే పేర్లతో పిలువబడే రాష్ట్రం స్వాతంత్రం అనంతరం ఒరిస్సాగా 1949 ఆగస్టు 19వ తేదీన ఏర్పడిన రాష్ట్రంలో ఆస్కా అనే గ్రామంలో కాళీచరణ్ రత్ గారు మరియు సుభాషిణి రత్ గారి దంపతులకు 3/5/1961లో జన్మించిన బిడ్డయే నేటి మన ప్రదోష్ కుమార్ రత్ గారు. పెరిగి పెద్దవాడే స్థానిక ఆస్కా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 10th క్లాస్ వరకు చదువుకొని ఇంటర్మీడియట్ బెరహంపూర్లో పూర్తి చేసుకొని ఉన్నత విద్య కొరకు ఆంధ్ర రాష్ట్రంలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో మెటలర్జికల్లో బ్రాంచ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ తో పాస్ అయ్యి విశ్వవిఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కులో ఆర్ఐఎన్ఎల్ డే రోజున అంటే విశాఖపట్నం పుట్టినరోజునే 18 ఫిబ్రవరి 1983వ తేదీన మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యారు. అయ్యి విశాఖ ఉక్కు గుండెకాయ లాంటి డిపార్ట్మెంట్ ఎస్ఎంఎస్ స్టీల్ మెల్ట్ షాప్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా పదోన్నతులు పొంది సెప్టెంబర్ 22, 2018 నుండి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగిన ఏకైక సిఎండి మన రత్ గారు. సుమారు 12 మంది సిఎండీలు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఈయన 13వ సిఎండి గారు. ఇలాంటి సిఎండి గారు నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి తప్పక తప్పదు. ఈ సందర్భంగా తను ఎదుగుతూ ప్లాంట్ను కూడా ప్రగతి పదంలో పయనించుటకు అలాగే కార్మికుల శ్రేయస్సును కోరి నిరంతరం శ్రమించి తప్పించి కరోనా లాంటి జాతీయ విపత్తులు సైతం సునాయాసంగా ఎదుర్కొని నేడు అనగా 31/5 మే 21న ఉద్యోగ విరమణ చేయడం జరుగుతున్నది. ఆయన పదవీ విరమణ తదనంతరం జీవితం పిల్ల పాపలతో హాయిగా సరదాగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా జీవించాలని మనసా వాచ ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్ కలెక్టివ్ తరఫున మేమందరం కోరుకోవటం జరుగుతూ ఉంది. ఈయన సిఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి అలాగే వసంతరావు గారు అక్కడ హెచ్ఓడిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఈయన ఏదైతే మన దగ్గర హామీ తీసుకున్నారో ఆ హామీలన్నీ కూడా సుమారుగా ఒక 25 పాయింట్లు మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈ టెన్యూర్ లో ఆర్ఆర్టీ గురించి ఆయన ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. ఆ ఆర్ఆర్టీ చేసాం, డెమరేజ్ తగ్గించాం, యాక్సిడెంట్ 0 చేసాం, ఐఓడి 0 చేసాం, ఐఆర్ ప్రాబ్లం 0 చేసాం. నో కంప్లైంట్స్ ఫ్రమ్ కస్టమర్స్ డిపార్ట్మెంట్స్, ఎవరి దగ్గర నుంచి కూడా कंप्लेंट लेకుండా చేసుకోగలిగాం. बॉयलर पोल बर्निंग सुमार 30 साल से बर्निंग हो रहा है. दावन साहब चार्ज लेने के बाद ये जीरो हो गया. ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో డిస్సాటిస్ఫాక్షన్ తో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ గానీ వాళ్ళ సిఆర్ లో గానీ వాళ్ళు కూడా ముందుకి తీసుకురావడం సాటిస్ఫై చేయడం ఈ కాల పరిమితుల్లో జరిగింది. అలాగే ఆర్ఎంహెచ్ ప్రాబ్లం హర్టిల్ మెయిన్ ఏంటంటే స్పిల్లేజ్ ప్రాబ్లం, దాన్ని కూడా తీయటం జరిగింది. దానికి కావాల్సిన డంపర్స్ లోడర్స్ బాక్ కట్స్ కూడా సార్ ఇవ్వటం జరిగింది. అలాగే బెల్ట్ స్లాబ్స్, అలాగే స్నేక్ షెల్టర్స్, అలాగే చూట్ జామింగ్స్, అలాగే బెల్ట్ త్రో కట్స్, బెల్ట్ అరుగుదల తగ్గించడం, ఇల్యూమినేషన్ పెంచడం, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ప్రాపర్ గా పెట్టడం, అలాగే పులి స్థాలుగా లాగింగ్ చేయించడం,
సైజ్డ్ ఐరన్ ఓర్ ప్రిపరేషన్ యూనిట్ 1 యూనిట్ 2 ఈక్వల్ గా తయారు చేయటం. యాక్చువల్లీ వన్స్ అపాన్ ఏ టైం యూనిట్ 2 క్లోజ్ చేసేద్దామని అనుకున్నారు, కానీ ఎదురు వచ్చి దాన్ని పునఃప్రయోగం చేశారు. బ్రహ్మాండంగా ఇప్పుడు అవుతుంది. అలాగే సిఆర్ఎంపీ రిటర్న్స్ వాడటంలో కూడా మనం అన్ని ప్లాంట్లో కంటే మన ఆర్ఐఎన్ఎల్ ముందుంది. అలాగే సెంటర్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, శాండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, పీసీ ఇంజెక్షన్ కూడా చేస్తున్నాం. అలాగే CC48 మొత్తం విత్ గేర్ బాక్స్ మోటార్ కూడా డ్యామేజ్ అయ్యే కండిషన్ లో జంక్షన్ హౌస్ 19 లో మేజర్ బ్రేక్ డౌన్ అవ్వాల్సింది, అది ఎరిగి ఇమీడియట్ గా ఇంటర్నల్ గా చేసుకోవడం జరిగింది. లక్షల రూపాయలు మిగిల్చాం. అలాగే స్లైమ్ టిప్లింగ్ లో మనం తత్వ ప్లాంట్ తో కంపేర్ చేస్తే ఉన్న ఇబ్బందులను అధిగమించి బ్రహ్మాండంగా స్లైమ్ లో కోట్ల రూపాయలు మనం ఆదా చేశాం. అలాగే HR వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి మన తాలూకా రికార్డులు చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్లైమ్ లో అలాగే ఈ కోక్ దేంట్లో కూడా లేటెస్ట్ ఒక సార్ సజెషన్ ఇచ్చారు. ఆ కెమికల్ యాడ్ చేస్తే చుట్లో నుంచి ఫ్రీగా జారుద్దని చెప్పేసి అది కూడా ప్రయత్నంలో ఉన్నాం. CCR కి ఒక లిఫ్ట్ ఇచ్చారు. ఆ లిఫ్ట్ అనివార్య కారణాలతో సార్తో ఓపెన్ చేద్దామని అనుకున్నాం. అనివార్య కారణాలతో అది అవ్వలేదు. తప్పనిసరిగా వసంతరావు గారు వెళ్లే ముందు దాన్ని చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ అవర్ HOD సాబ్ इंचार्ज ईडी आयरन साहब, प्लीज स्पीक आउट अबाउट रथ साहब का बारे में कुछ बात कीजिए. Respected CM sir and dear friends, already Deenbandhu has told everything. हमको बोलने का कुछ है ही नहीं. He has told everything. Only thing on behalf of RMHP collective, whatever साहब has done, वो हम लोग और थोड़ा सा करना है. We have reached 90%, but it is not the satisfactory. Now Saab has given all the help, all the whatever RMHP is required, whatever RMHP is asked, whatever RMHP help it is required, wherever it is required, Saab has helped. If that support, if that everything RMHP now it is hassle free. People thought that it is a bottleneck. RMHP will be the bottleneck. That is not, that we have removed from the minds of the top management. That is a great achievement of the RMHP team. Now it is really okay. Parting is always sort of painful. Saab really it is retarding. It is a painful to me especially, because I don't know, people used to say, lot of people used to say, total whole the plant used to say, CM this, yesterday also somebody has told, I have forgotten his name, CM this have taken one decision, whole plant may just taken an excellent decision, first decision, that is 300% success over here, that is keeping Vasantara as a HOD of RMHP. I don't know, but how far I have fulfilled, that will go people know. But only thing, previously we used to see directors, EDs, sometimes CM they also used to see, used to come to the RMHP. After हम लोग का team लेने के बाद, no ED works, only if they want to see just visiting purpose में आया, no DO आने तो just visiting के लिए आया, CMD साहब आने तो just inauguration और कुछ फंक्शन के लिए ऐसे आया. But ये never come to the वो नहीं हो रहा है, ये नहीं हो रहा है, वो देखना है, ये देखने के लिए never come to RMHP. That is the greatness of our team effort. Really, whatever Saab helped us, if that help, हम लोग RMHP को आगे लेके गया. And I am requested now all the people are here. Same way, same thing we have to carry on. Then only plant RMHP is good. Everything is good. RMHP is bad. Everything will be bad. Total plant, whole plant will be bad. Please याद रखिए, हम लोग का ऊपर बहुत responsibility है RMHP. Previously, people thought that RMHP नहीं वो इसको कुछ help नहीं मिलेगा, वो नहीं मिलेगा बोल रहे. But RMHP is the key. No, the key factor. RMHP में without RMHP there is no plant. इसके लिए I am requesting you people, I am giving assurance to our CMD sir. Same thing, whatever we are doing, sir,
Same thing will continue. आपको आप इतना help किया, same thing in the future also same thing will continue and will keep your name in good. Thank you, sir. Thank you. ఇప్పుడు సన్మాన పత్రాన్ని హెచ్ఓడి గారు, ధావన్ గారు, శాస్త్రి గారు వచ్చి బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాను. యూనియన్ వాళ్ళు కూడా అలాంటి